బువ్వ పెట్టమన్నారు, ఇంకోటి అడిగారు, ఒక మోరి అడుగుతారు. అక్కడ ఇది ఎంత దారుణమైన బతుకు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మా వృత్తి తోలు మీద బతికే మా కుటుంబాలని గుర్తించండి అక్క అంటారు. అంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో తోళ్ల మీద బతికే కుటుంబాలు కూడా ఇవాళ దీనాతి దీనంలో ఉన్నదనేది అర్థమైపోయింది. అంటే తక్కువ సంఖ్యలో కుటుంబాలు ఉండడం వల్ల అక్క అదేం ఇబ్బంది లేదు. నా కులం కూడా దప్పు కొట్టని తెల్లారది, వంగదవని తెల్లారది, అట్లేం లేదు అక్క. చాలా బాగా మాట్లాడినావు, ఫస్ట్ టైం మాట్లాడినావు. కుల వృత్తులు అవి పద్మశాలలో ఎంత ఎదిగినా కూడా మగ్గాలు అక్కడ కూర్చొని తెల్లారది. గౌన్లో ఎంత పెద్ద లీటర్ అయినా తాడు షెట్ ఎక్కది. అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటనా, దయచేసి మీకు పెట్టిన ఆ 4-60 పులి లాంటి బిడ్డను కొట్లాడతా ప్రజల కోసం. జైలుకు పోయిన హుజురాబాద్ ఎన్నికల తర్వాత భయపడ తెచ్చుకున్న తెలంగాణలో అందరికి న్యాయం జరిగేంత వరకు కొట్లాడ బిడ్డ పొడిగే శోభక్క అక్క. అవునా కాదా? ఎవరికి భయపడదు. ఏది ఇచ్చినా గ్రూపులకు ఏది ఇచ్చినా మహిళలకు ఏది ఇచ్చినా తీసుకోండి. మీరు తీసుకోకుంటే సుదర్శన్ జేబులు ఉంటాయి, మీరు తీసుకోకుంటే కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఉంటాయి. అవునా కదా? ఎన్నికలు అప్పుడే ఇస్తారు. మేము ఎన్నికలు అప్పుడు ఇచ్చేటోళ్ళం కాదు, 5 ఏళ్ళు మీకు పని చేసేటోళ్ళం. అవునా కదా? కానీ మీకు మేము ఏమి ఇచ్చినాం తెలుసా? మా మోడీ గారు ఏమి ఇచ్చిందంటే మీకు కంట్రోల్ బియ్యం ఇస్తున్నాం అక్క. అవునా కదా? సరే, మీకు సర్వపిండి కగ్గరికి వస్తున్నాయా, బువ్వ కగ్గరికి వస్తున్నాయా, సకినాల కగ్గరికి వస్తున్నాయా, గ్యారల కగ్గరికి వస్తున్నాయా, మొత్తం మీదనైతే కంట్రోల్ బియ్యం మేము ఇస్తాను. ఉచిత గ్యాస్ కనెక్షన్లు కూడా ఇచ్చినాం. అవునా కదా? తర్వాత అక్క మీకు హెల్త్ కార్డు తీసుకుంటారో లేదో కానీ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటారు అక్క మీరు ఎవరన్నా? రాసుకోరక్క. అది మీ సేవకు పోయి అప్లై చేసుకోవాలి. ఆయుష్మాన్ భారత్ కార్డు కరోనా కష్టకాలంలో చాలా మంది 10 కింద వచ్చింది, కానీ కేసీఆర్ ఏంటంటే మాకు ఇయ్యలే. ఇక మేమే బీజేపీ పొలం లొల్లి పెడితే దేవుడు అంట కేసీఆర్ ఇచ్చిండు. ఆయుష్మాన్ భారత్ కార్డు అందరూ తీసుకోరి. మీకు నచ్చిన హాస్పిటల్కే పోండి, ఎక్కడికైనా పోండి అక్క. ఒక్క గోళీ ఖర్చు ఉండదు, ఒక్క టెస్ట్ ఖర్చు ఉండదు. జస్ట్ మీ బస్ కిరాయి తప్ప. ఈ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందికి 5-5 లక్షల చొప్పున ఈ దేశ ప్రధానమంత్రి గారు ఇస్తుంది. 2 సార్లు కల్వకుంట్లలో ముఖ్యమంత్రి అయ్యారు. అంతే కదా అక్క? ఒక్కసారి బీజేపీ కూడా ఇక్కడ అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటారు. ఇవాళ మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. నేను మళ్ళీ వచ్చినప్పుడు మేము మేనిఫెస్టో పట్టుకొని వస్తా. మేము ఏమి ఇస్తున్నాం ప్రజలకు, ఏం చేస్తామని వస్తాం. కానీ మందు పోసే పార్టీలు కారు గుర్తోళ్ళు, ఎర్రమంది ఇష్టోళ్ళు కారు గుర్తోళ్ళు, చేయి గుర్తోళ్ళు. మేమైతే అట్లా కాదక్క, పక్కా పనిచేసే బిడ్డలం, బీజేపీ బిడ్డలం అక్క. మాదైతే పువ్వు గుర్తు. దయచేసి తెరసాటుకు పోయిన తర్వాత మాకే ఓటేయాలి. ధర్మాన్ని కాపాడండి, న్యాయంగా పనిచేసే బిడ్డలను కాపాడండి. అంతేనే కదా? ఒక మహిళ మీద పనికి రానోళ్ళు 2 నిలబడ్డారు. వాళ్ళు పనికచ్చల్లో పనికి రానోళ్ళ మీకే తెలుసు. ఎన్నడన్నా కనబడ్డరా? శోభక్క అంటే అంగన్వాడి బిడ్డ నుంచి 70-80 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా నన్ను బొడిగా శోభక్క అని పిలుస్తారు. అలా పేరున్నారు, అలా మొగం చాలా కూడా. ఒక్కసారి 3 ముఖాలు చూడండి వాట్సాప్ లో, లేదా గోడ మీద చూడండి. కాంగ్రెస్ అయినా చూడండి, కారు గుర్తు అయినా చూడండి, పొడిగా శోభక్క చూడండి. కలగల్ల ముఖం పనిగల్ల బిడ్డ అంటే పొడిగా శోభక్కే ఉంటుంది మీకు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినాక ఇక్కడికి వస్తా, అందరికి వెళ్తాం. అంతేనక్క? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మీ అందరు కూడా ఏం గుర్తక్క మరి శోభక్కది? మొహోళ్ళు ఏమంటారు తెలుసా? నిన్నారు కానీ పువ్వు చెప్పవు అక్క అంటాను అన్నా. మోడీ గారు అంటేనే కమలం పువ్వు, అంతే కదక్క? శోభక్క అంటేనే పువ్వు గుర్తు. బీజేపీ పంటలకి కండ వేసుకున్న వెంటనే అయిపోయాయి. అది అంతేనాక? పోయి రావాలక్క, వస్తా.